ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి పత్రికలు, శాటిలైట్ ఛానళ్లు చూడడం పాత పద్ధతి. ఇప్పుడు కొత్తగా ఈ తరం యువత కోసం ఈ శ్రీకాకుళంలో సమస్యలను ప్రధానంగా వెలుగు తీస్తూ వాటి పరిష్కారానికి ఒక మార్గాన్ని చూపిస్తున్న హలో చిక్కోలు అధినేత మన పాలకొండ ప్రశాంత్ ఈరోజు మనం ముఖాముఖి నిర్వహిద్దాం. ఆయన కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే కాదు, సామాజిక ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఈ నేపథ్యంలో మొదటిసారిగా శ్రీకాకుళం సమస్యల మీద, అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఆయనకున్న అవగాహన, ఆయన పరిధి మీద చర్చించడానికి మొదటిసారిగా ప్రశాంత్ని మన స్టూడియోలో కలుద్దాం. ప్రశాంత్ గారు, వెల్కమ్ టు సత్యం స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చూస్తే చిన్నగా కనిపిస్తున్నారు వయసులో. మీకు హలో చిక్కోలు అనే మీ ఇన్స్టా ప్లాట్ఫామ్ మీద మీకు వేలల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అసలు ఏంటి, ఏమై చేశారు ఈ ఇంత పెద్ద ఎత్తున హలో చిక్కోలకి ఈ జిల్లా ప్రజలు ఓన్ చేసుకోవడానికి? హలో చిక్కోలు మెయిన్గా పేజ్ని ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటంటే సార్, అంటే యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్స్గా పేజ్ని క్రియేట్ చేయాలనుకుంటే మన నుండి సొసైటీకి ఏదైనా ఒక మెసేజ్ వెళ్ళాలి, ఏదైనా మన నుంచి సొసైటీ ఒక నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్ మీద ఈ పేజ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది సార్. సో ఈ పేజ్ ఓపెన్ చేసి నేను జస్ట్ 6 months అవుతుంది. 6 monthsలో ఒక ప్రాంతానికి సంబంధించిన పేజ్, అంటే సిక్కోలు అంటే ఓన్లీ శ్రీకాకుళం వల్లే ఉంటారు. సో శ్రీకాకుళం ఫాలోవర్స్ని ఒక ఇంతలా రావడానికి హ్యూజ్ రెస్పాన్స్ ఏంటంటే నేను ఇచ్చే కంటెంట్ సార్. సో నేను బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ప్రీవియస్గా నేను సోషల్ మీడియాలో ఎన్నో ప్లాట్ఫామ్లో జర్నీ చేశాను. సో అదే విధంగా కూడా ఈ హలో చిక్కోలు పేజ్ను క్రియేట్ చేసి హ్యూజ్ ఫాలోవర్స్ అయితే ఇప్పటికే 25K ఫాలోవర్స్ అయితే వచ్చారు సార్. ప్రశాంత్ గారు, తక్కువ టైంలో మీకు 25,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అసలు సోషల్ మీడియా అంటేనే అదొక వ్యసనం. పూర్తిగా ఆ మోజులో, ఆ మాయలో పడి యువత పూర్తిగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు అనేది మా తరం, అంటే మాలాంటి పెద్దలు, ఇంకా మాకన్నా పెద్దల వాదన. అసలు ఈ సోషల్ మీడియా దీనివల్ల ఉపయోగం ఉందా? దీనివల్ల నిజంగా మాలాంటి వాళ్ళు భావిస్తున్నట్టు నష్టాలే ఎక్కువ ఉన్నాయా? అసలు దీన్ని ఎలా చూడాలి మనం? సార్, అంటే సోషల్ మీడియా అంటే పాజిటివ్లో వే చూస్తే పాజిటివ్గా మనం వెళ్ళచ్చు సార్, నెగిటివ్ వేలో చూస్తే నెగిటివ్గా వెళ్ళచ్చు. సో పబ్లిక్ ఏంటంటే యాజ్ ఏ శ్రీకాకుళం అడ్మిన్గా పేజ్గా ఉండేటప్పుడు అబౌట్ శ్రీకాకుళం ఇన్ఫోస్, అంటే శ్రీకాకుళం తాలూకా వాల్యుబుల్ సజెషన్స్ అండ్ అలాగే ఇక్కడ జరుగుతున్న న్యూస్ని, అప్డేట్స్ని అన్ని కూడా మేము మా పేజ్లో కంటెంట్ ఇస్తుంటాము. అండ్ అలాగే దాంతోపాటుగా మా నుండి సమాధానాన్ని ఏ విధంగా మార్చాలి అనే కంటెంట్ మీద నేను మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నాను. అదే దిశగా ముందుకెళ్తున్నాను. సో సోషల్ మీడియా అనేది మీరు అనుకున్నట్టు ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే యూత్ అంతా సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోతున్నారు అని అంటున్నారు. సో దాన్ని మనం పాజిటివ్ వేలో తీసుకుంటే పాజిటివ్గా వెళ్తారు సార్, నెగిటివ్ వేలో తీసుకుంటే నెగిటివ్గా వెళ్తారు సార్. సోషల్ మీడియా ఒక హ్యూజ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఎక్కడెక్కడో దీని మీద కూడా ఎర్న్ చేయొచ్చు, ఇంట్లో కూర్చుంటే సొమ్ము నుంచి పడిపోతాయి అన్న దీంట్లో ప్రతి పనికిమాలిన కంటెంట్ మీకు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. కానీ మీరు మాత్రం శ్రీకాకుళం అనే ఒక చిన్న ఊరిని, లేదంటే ఒక చిన్న జిల్లాని, ఒక చిన్న ప్రాంతాన్ని మీరు ఒక బాక్స్గా గీసుకొని అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లకుండా ఇక్కడ సమస్యలు, వాటి పరిష్కారాలు, ఇక్కడ ప్రజలకు ఏం కావాలి, ఈ మాత్రమే మీరు ప్రజెంట్ చేయడానికి అసలు ఉన్న మీ సోషల్ మోటో ఏంటి? దీని కథ సోషల్ మోటో ఏంటంటే సార్, మీరు అన్నట్టు ఒక ప్రాంతానికి ఒక ఫాలోవర్స్ రావడానికి రీజన్ ఏంటంటే సార్, ఒక ప్రాంతానికి సంబంధించిన ఫాలోవర్స్ ఎక్కువగా రావడం కష్టం సార్. ఎందుకంటే లైక్ డ్యాన్స్ వీడియోస్ కానీ, ఏదో కంటెంట్ వీడియోస్ కానీ, ఎమోషనల్ వీడియోస్ కానీ చేస్తే వాళ్ళకి ఫాలోవర్స్ రావడం ఈజీ. సో ఫాలోవర్స్ని అయితే అట్రాక్టివ్గా ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ డ్యాన్స్ వీడియోస్ కానీ ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా ఫాలోవర్స్ చేస్తారు. అదే మా పేజ్ అడ్మిన్స్ మ్యాక్సిమం మన ఏపీలోన మ్యాక్సిమం అన్ని టౌన్స్లో కూడా ఇలాంటి పేజెస్ ఉంటాయి. సో టాప్గా మన శ్రీకాకుళంలో మై శ్రీకాకుళం అనే పేజ్ను ఫస్ట్గా క్రియేట్ చేశారు. ఆయన 2018లో ఎప్పటికే క్రియేట్ చేశారు. తర్వాత హలో శ్రీకాకుళం ఉంది, తర్వాత శ్రీకాకుళం వెదర్మెన్, శ్రీకాకుళం హవా, శ్రీకాకుళం అఫీషియల్, అలాగే ఎక్స్ప్లోర్ శ్రీకాకుళం, ఇలాంటి పేజెస్ చాలా ఉన్నాయి. అండ్ అలాగే ప్రాంతం పరంగా అయితే అటుపక్క చూసుకుంటే అవర్ పలాస వాసి, టెక్కలి అఫీషియల్, అలాగే సోంపేట, మందస,
ఇటుపక్క ఆంధ్ర వలస, పాలకొండ సిటీ, రాజాం, మన రాజాము అని ఇలాగే పేజెస్ అన్ని కూడా మేము కొలాబరేట్ అయి చేస్తున్నాం సార్. సో సంథింగ్ ఏవైనా ఇటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇష్యూస్ వచ్చినట్లు ఏదైనా అయినప్పుడు మాలో మేమే కొలాబరేట్ అయ్యి ఎక్కువగా పబ్లిక్కి రీచ్ అయ్యే విధంగా చూస్తాం సార్. అంటే ఇప్పుడు ఏ ప్రాంతానికి అక్కడ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉందంటున్నారు, అది ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ మేజర్ రీల్స్, అదే ఈ షార్ట్స్, ఈ వీడియోస్ షేర్ చేసుకుంటారా? చేసుకుంటాం సార్. స్పెసిఫిక్గా ఏదైనా అకేషనల్గా ఉండేటప్పుడు బైట్స్ పెట్టమన్నా వాళ్ళ ప్లాట్ఫామ్ ఎవరికి ఉండే నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది సార్. వాళ్ళ పరిధిలో ఉంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, మా పరిధిలో ఉంటే మాకు నాలెడ్జ్ ఉంటుంది. సో ఆ బైట్స్ పంపించినట్లయితే వాళ్ళకి కంటెంట్ పరంగా వాళ్ళ కంటెంట్ ప్రిపేర్ చేసి అది సొసైటీకి ఇచ్చే విధంగా ప్రయత్నిస్తాం సార్. అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలే వాళ్ళకున్న ఇమేజ్ని, వాళ్ళకున్న ఫేమ్ని పెట్టుకొని ఒక సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి కోట్లలో ఫాలోవర్స్ని సంపాదించి ఏదో పనికిమాలిన కంటెంట్ ఒకటి పెట్టి లక్షలు సంపాదిస్తున్న రోజుల్లో శ్రీకాకుళంలో ఈ ఆంధ్ర వలస రోడ్డు అవ్వట్లేదు పూర్తిగా అని చెప్పి మనం వర్షాలు పడిన తర్వాత చూపించారు. ఇలాంటి వాటికి కూడా మీకు ఫాలోవర్స్ రావడం, దీనికి హ్యూజ్ రెస్పాన్స్ రావడం ఉంటుందా? అంటే జనరల్ గా వల్గర్ వీడియోస్, లేదంటే క్రైమ్, లేదంటే సినిమాటిక్, ఇందాక మీరు అన్నారు ఎంటర్టైన్మెంట్, వీటికి యువత చూస్తున్న రోజుల్లో ఈ యువతకి మీరు సమస్యలు ఇవన్నీ చెప్తే రీచ్ అవుతుందా? అంటే సార్ మేము ప్రయత్నించే విధంగా మేము ప్రయత్నిస్తాం సార్. చాలా గొప్పగా చెప్పుకోవాలనే విషయం ఏంటంటే, మేము ఏదైనా పాయింట్ని రైజ్ చేస్తే శ్రీకాకుళంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా రెస్పాన్స్ అవుతున్నారు సార్. దానికి మేము నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి స్థానిక ఎమ్మెల్యే గుణశంకర్ గారికి. రీసెంట్గా మేము న్యూ బ్రిడ్జ్ రీల్స్ కోసం ఒక వీడియో పెట్టిన వెంటనే మేము పెట్టిన వాళ్ళ టీంలో వాళ్ళని ఎవరైనా వెంటనే ఆ టీంకి ఇలా మేము పాత్వే నుండి నడుచుకొని వెళ్తుంటే అటువంటి గ్రిల్స్ లేకపోవడం వల్ల చిన్నపిల్లలు కూడా నడుచుకొని వెళ్తారు. ఎందుకంటే న్యూ బ్రిడ్జ్ నుండి అటువైపు వెళ్తే ఆటోల మీద వెళ్ళే వాళ్ళు తక్కువ మంది. సో ఆ గ్రిల్స్ ఇరిగిపోతే ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చే పొజిషన్ కాబట్టి ఎవరైనా స్కిప్ అయ్యి ఆ ప్రాంతంలో కూడా పడిపోయే సిచ్యువేషన్ ఉన్నారు. ఆ సిచ్యువేషన్ మీద వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను సార్. సో దాన్ని ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే ఆయన కామెంట్ చేసి వెంటనే దీన్ని ఇంజనీరింగ్ సెక్టర్ కానీ కలెక్టర్ గారు పంపిస్తాను అని చెప్పారు. సో దాన్ని కూడా స్క్రీన్ షాట్ చేసి ఎమ్మెల్యే గారు రెస్పాన్స్ అయ్యారు సార్. దాన్ని రీసెంట్గా చాలామంది మేము ఆ వీడియో పెట్టిన తర్వాత ఎమ్మెల్యే గారు కామెంట్ చేశారు, దానికి మీరు రెస్పాన్స్ రావట్లేదు, ఎమ్మెల్యే గారు కామెంటే వస్తుందని తప్పించి పనులు జరగట్లేదు అని చాలామంది ట్రోల్ చేశారు, మాకు పర్సనల్గా డిఎం చేశారు. సో నేను శ్రీకాకుళం మ్యాక్సిమంగా ఎన్జిఓస్లో ఉంటాను. ఏదో వర్క్ మీద సార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాను. సార్ ఎట్లా మీరు మెసేజ్ అయితే చేశారు సార్. సార్తో నేను ఇప్పుడు వరకు ఇంటరాక్ట్ అవ్వలేదు ఇప్పుడు కూడా. తర్వాత రాఘుల్ రోడ్ కంప్లీట్ అవుతున్నప్పుడు ఒక వీడియో పెట్టాను, ఆఫ్టర్ చూసాను ఇలా రాఘుల్ రోడ్ కూడా వేస్తున్నారు అనేసి పెట్టాను. అయితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్పాను, సార్ ఇట్లా న్యూ బ్రిడ్జ్ బిల్స్ నుంచి చాలా మంది ఫాలోవర్స్ డిఎం చేస్తున్నారు సార్, ఎమ్మెల్యే గారు అయితే కామెంట్ చేశారు కానీ అక్కడ వర్క్ అయితే అవ్వలేదు అన్నారు. సో దాన్ని వెంటనే సార్తో కూడా ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాను, అది కూడా ఒక 3 సెషన్స్లో తీసుకున్నాను. మేజర్గా శ్రీకాకుళంలో ఇష్యూస్ కోడరమ్మ స్టేడియం, రాఘోల్ రోడ్డు, న్యూ బ్రిడ్జ్ గిల్స్, శ్రీకాకుళం డ్రైనేజ్ ఇష్యూ, ఆర్టీసీ కాంప్లెక్స్, ఆ 4 పాయింట్స్ మీద రిప్రజెంటేషన్ ఇచ్చాను. సార్ కూడా దాన్ని పాజిటివ్గా వే చేసి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చి వీడియో బైక్ అయితే రిలీజ్ చేశారు సార్. ఆ వీడియోని చూసి ఎక్స్పెషల్లీ న్యూ బ్రిడ్జ్ వీడియోస్ని చూసి అప్పుడు సార్ అయితే అసెంబ్లీ సెషన్లో ఉన్నానని చెప్పారు. అసెంబ్లీలో సెషన్లో ఉంటే ఆ వీడియోని డౌన్లోడ్ చేసి కలెక్టర్ గారికి అయితే పంపించారని చెప్పారు. కలెక్టర్ గారు ఏమో వెంటనే ఆయన శాంక్షన్ నుండి 15 lakhs ఎంతో క్రోర్ సంథింగ్ ఎంతో శాంక్షన్ చేసి వెంటనే సెప్టెంబర్ 1st వీక్లో కూడా టెండర్స్ ఫైల్ చేస్తున్నారు. అప్పుడు ఆ వర్క్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. అంటే పాత బ్రిడ్జి మీద నుంచి వయా ఎమ్మెల్యే కలెక్టర్ వరకు మీ 1 నిమిషం ఉన్న షార్ట్ చేరింది. ఎస్ సార్, 1 minute షార్ట్ న్యూ బ్రిడ్జ్ గిల్స్ నుంచి ఆయన చూశారు. ఆ రీల్ని కలెక్టర్ గారు పంపించారు, కలెక్టర్ గారు వెంటనే శాంక్షన్ చేసే విధంగా తీసుకొచ్చారు సార్. వెరీ గుడ్. అది మేము ప్రైడ్గా చెప్పుకోవచ్చు యాజ్ ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటాం. ఇప్పుడు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంతా మీరే హ్యాండిల్ చేస్తారా? మీకు ఏమైనా ఇప్పుడు నా అన్వేష్ వాళ్ళలాగా లేదంటే మిగతా ట్రావెల్ బ్లాగర్స్ లాగా మీకు ఏమైనా దీనికి ఒక సెపరేట్ టీం ఉందా? ఎస్ సార్, ఈ పాయింట్కి వచ్చేసరికి నా అన్వేషణ టీం కానీ ఇంకెవరైనా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే
వాళ్ళు యూట్యూబ్ని రన్ చేస్తారు, దాని నుండి రెవెన్యూ వస్తుంది సార్. సో ఇన్స్టా పేజ్ని రన్ చేస్తున్నామంటే ఏది మేము ఏంటంటే మాకున్న పరిధిలో మేము ఉద్యోగాలు చేసుకుంటూ దీని మీద ప్యాషన్ తోటి, సో మన నుండి ఎవరికైనా ఉపయోగపడాలి పేజ్ మీద ప్యాషన్ తోటి, దీని మీద ఏ రెవెన్యూ రాకపోయినా మా ఒకళ్ళు మేము మేనేజ్ చేస్తాం సార్. దీన్ని ఎడిటింగ్ కానీ థంబ్నెయిల్స్ కానీ, సో మాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి థంబ్నెయిల్స్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ మేమే చేసుకుంటాం సార్. ఎటువంటి సిచ్యువేషన్స్లో పబ్లిక్కి మంచి మెసేజ్ వెళ్ళాలని నైట్ అవుట్స్ కూడా చేశాను, నిద్రలు మానుకొని వీడియోలు కూడా చేసే రోజులు ఉన్నాయి సార్. ఎందుకు పబ్లిక్ రీచ్ వెళ్తే అదే మాకు హ్యాపీనెస్ సార్. ఆ రీచ్ అనేది, ఆ లైక్స్, ఆ హ్యాపీనెస్ తోటే మాకు కడుపు నిండి. తక్కువ 3 నెలల కాలంలో ఇంత పెద్ద రీచ్ వచ్చింది. మీరు టాప్ 2 మీ రీల్స్ ఏమంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చెప్పున్నారు, బహుశా అది కూడా టాప్ 1 లో ఉందో టాప్ 2 లో ఉందో. ఇప్పుడు న్యూ బ్రిడ్జ్ రీల్స్, అది కాకుండా ఇంకా అటువంటి రీల్స్ ఏంటంటే సార్, అబౌట్ న్యూ బ్రిడ్జ్ ఒక సమస్య మీద పరిగణిస్తే అది రీచ్ అనేది తక్కువ వస్తుంది. పబ్లిక్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. సో ఆ ఎంటర్టైన్మెంట్ రీల్ ఎక్కువ పెట్టినట్టంటే అది రీచ్ ఎక్కువ వస్తుంది సార్. 2 million 3 million వచ్చిన రీల్స్ కూడా నా పోస్ట్లో ఉన్నాయి సార్. మినిమంగా ఒక 6 రీల్స్ వరకు నాకు మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి. సో అది మెయిన్గా చెప్పాలంటే, ఎంటర్టైన్మెంట్ పరంగా చెప్పాలంటే, బుజ్జి కార్, మన కల్కి 2898D సినిమా బుజ్జి కార్ని ప్రమోషన్స్ కోసం మన ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా తెచ్చారు సార్. మనకి విజయనగరం వరకు వచ్చి బుజ్జి కార్ను మన శ్రీకాకుళంకి రణస్థలంలో ఉన్న అనియర్ స్కూల్కి తెస్తానని కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. సో ఆ పాయింట్ వచ్చేటప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండేటప్పుడు మేము చాలా ప్రయత్నించాం కార్ను తెప్పించడానికి, కానీ లైక్ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఎంతోమంది ప్రయత్నించారు. కానీ ఏదో సమ్ రీజన్స్ వల్ల శ్రీకాకుళం రావట్లేదని తీసుకుని వెళ్ళారు సార్. దాని మీద వాయిస్ ఓవర్ పెట్టాం, అది మ్యాక్సిమం 1 million వరకు వెళ్ళింది. బుజ్జి కార్ వస్తుంది అనే దానికి 1 million వెళ్ళింది. అది ఎక్కడ పెట్టాలి అనే దానికి కామెంట్స్ చేశారు, దాన్ని కూడా బాగా రీచ్ వెళ్ళింది. సో బుజ్జి కారు శ్రీకాకుళం అంటే ఎందుకు అంత చిన్న చూపు? మా శ్రీకాకుళం ప్రజలు కానీ సినిమా మీద చూపించే అభిమానం కానీ లాక్స్ ఆఫ్ రూపీస్లో డీజేలకు కానీ డ్యాన్సులకు కానీ ఇలా ఖర్చు పెడుతుంటారు. అటువంటిది మన శ్రీకాకుళానికి బుజ్జి కారు ఎందుకు రాలేదు అని వాయిస్ ఓవర్ పెట్టడం జరిగింది సార్. అది ఒక రీచ్ వెళ్ళింది. అప్పుడు క్యాబినెట్ మినిస్టర్ గారు కూడా ఈ వీడియోని చూసి వైజయంతి మూవీ టీంతో మాట్లాడారు, రామ్మోహన్ నాయుడు గారు కూడా. అప్పుడు స్పెషల్గా ఎంపీ ఆఫీస్కి పిలిపించారు, వీడియోని చూశాను. సో వైజయంతి మూవీ టీం తెస్తున్నాను. అఫీషియల్గా మళ్ళీ బుజ్జిగాన్ని పంపిస్తామనేసి మళ్ళీ చెప్పారు, ఆ టీం వాళ్ళు కూడా చెప్పారు. కానీ మరి అది తర్వాత ఎందుకు రాలేదో కూడా ఇప్పటికీ తెలియదు. బహుశా సెకండ్ పార్ట్ లో మీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వస్తుందేమో చూద్దాం. సెకండ్ పార్ట్ లో డైరెక్ట్ మన శ్రీకాకుళం నుండి ఏదంటే ఎవరు రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కూడాను ఉత్తరం నుండి మొదలు పెడితే మంచి జరుగుతుంది అనుకుంటా సార్. ఈవెన్ చిరంజీవి గారు కూడా రాజకీయాలు వచ్చేటప్పుడు మొదటిసారి ఉత్తరం నుండి మొదలు పెట్టారు. ఎవరైనా షర్మిల గారు రీసెంట్గా పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చాపురం నుండి మొదలు పెట్టారు. అటువంటిది మూవీ ప్రమోషన్స్ కోసం మన శ్రీకాకుళం నుండి ఎందుకు మొదలు పెట్టట్లేదో మూవీ టీం వాళ్ళు మరి ఇప్పటికీ మన ప్రజలపై అయితే సమాధానం చెప్పాలి సార్ ఖచ్చితంగా. జనరల్గా అసలు సోషల్ మీడియా అదే ఈ యూట్యూబ్ అయితే మీరు ఇందాక చెప్పారు నాన్ వెజ్ కోసం డబ్బులు వస్తాయని, ఈ ఇన్స్టా, ఈ ఫేస్బుక్, ఈ రీల్స్ వీటి మీద సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు మనకి చరిత్రలో? ఇన్స్టా మీద రెవెన్యూ అనేది ఉండదు సార్. అది ఏంటంటే రావాలి అంటే మోనిటైజేషన్ అనేది చాలా కష్టం. లైక్ ప్రమోషన్స్ మీద, చిన్న చిన్న ప్రమోషన్స్ మీద రెవెన్యూ వస్తుంది సార్. అంతే. అంటే మనకి సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది ఉంటే బయట కమర్షియల్ గా మనం యాడ్స్ ఏమైనా రన్ చేసుకోవాలి. అంతే. అంతకు మించి ఎటువంటి వస్తుంది సార్. కానీ అది రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. అదేంటంటే గిఫ్ట్ వాచర్ నుండి ఫాలోవర్స్ నుండి లైక్ ఒక వీడియోకి 25 రూపీస్ ఇట్లా పంపించమని చెప్తారు. కానీ ఎవరు ఫాలోవర్స్ ఎవరు కూడా ఈ వీడియోని చూసి గిఫ్ట్ అని పంపించారు కదా సార్. సో అట్లా అయితే రెవెన్యూ అయితే జనరేట్ అవ్వడం కష్టం. జనరల్ గా ఇన్స్టాలో మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంతా కూడాను ఫేస్బుక్ లో పేరుతో ఐడి ఉంటుంది, కానీ ఇన్స్టాకి వచ్చేసరికి ఏదో వెరైటీగా ఉంటాయి పేర్లు. కానీ మీరు మాత్రం మీ ఇంటి పేరుతో సహా పాల్కొండ ప్రశాంత్ అని పెట్టుకున్నారు. ఏంటి ఏమన్నా సార్? అంటే మీరు అన్నట్టు డిఫరెంట్ నేమ్స్ తో పెట్టుకుంటారు. అండర్ స్కోర్లు అంటారు, స్టార్లు పెడుతుంటారు, ఇంకేదో నిక్ నేమ్లు పెడుతుంటారు, ఇవన్నీ ఉంటాయి.
కానీ మీరు మాత్రం పూర్తిగా పాల్గొండ ప్రశాంత్ అని కొడితే మీ ఇన్స్టా ఓపెన్ అయిపోద్ది. అసలు ఏంటి అసలు ఇలాగా ఇది అసలు ఈ ట్రెండ్ ఏంటి సార్? ఏంటంటే నేను చిన్నప్పటి నుండి నా 18 years ఉన్నప్పటి నుండి కూడా నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పాల్గొండ ప్రశాంత్ అని మెయింటైన్ చేశాను సార్. సో అప్పట్లో ఫేస్బుక్, తర్వాత డబ్ స్మాష్ వచ్చింది. డబ్ స్మాష్లో కూడా నేను చేసేవాడిని, లైక్ రీల్స్ ఇట్లా వీడియోస్, యాక్టింగ్. తర్వాత టిక్టాక్ వచ్చింది. టిక్టాక్లో నాకు 80K ఫాలోవర్స్ ఉండేవారు సార్. 80K ఫాలోవర్స్ అయిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మన ఇండియాలో మొత్తం టోటల్గా బ్యాన్ అయ్యింది. సో అప్పుడైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను సార్. చాలా డిసప్పాయింట్ అయిన తర్వాత ఆ వీడియోస్ మళ్ళీ కంప్లీట్గా చేయడం మానేశాను. మనకున్న టైంలో నేను అలా చేసుకున్న తర్వాత మోజ్ ఇన్స్టాల్ చేశాను సార్. తర్వాత ఇన్స్టాగ్రామ్ కూడా ఇన్స్టాల్ చేశాను. తర్వాత దాంట్లో వచ్చిన తర్వాత పాలకొండ ప్రశాంత్ అనేది యూనిక్గా నేమ్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే సార్, నేను 18 years నుండి ఎవ్రీ 3-4 monthsకి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయాలని కాన్సెప్ట్తో ఇప్పటి వరకు కూడా 30 times బ్లడ్ డొనేషన్ చేశాను సార్. ఎన్నో అవార్డులు కూడా ప్రస్తుతగా జాయింట్ కలెక్టర్ గారితో కానీ, కలెక్టర్ గారితో కానీ, పూర్వం కలెక్టర్ గారితో కానీ ఎంతోమందితో ఎన్నో అప్రిషియేషన్ అవార్డులు కూడా తీసుకున్నాను సార్ బ్లడ్ డొనేషన్ చేస్తున్నందుకు. ఎన్నో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజేషన్ కూడా చేశాము మా ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ఆధ్వర్యంలో. సో కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సోషల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఒక మారల్ వాల్యూస్, నాకు ఒక మారల్ ఎథిక్స్ని సొసైటీలో ఏ విధంగా నడుచుకోవాలి అనేది నేను చేస్తున్న సర్వీసు, మా ట్రస్ట్ చేస్తున్న సర్వీసు అదే నాకు అనుభూతినిచ్చింది సార్. అదేవిధంగా ఎప్పుడు పాలకొండ ప్రశాంత్ అనే నేమ్ని అయితే మెయింటైన్ చేస్తున్నాను సార్. సో నాకు ఒక వెల్ విషరు ఇట్లా సజెషన్ చేశారు, ఎప్పుడు నీ నేమ్ని ఇట్లా చేంజ్ చేసుకోవద్దు, పాలకొండ ప్రశాంత్ అనేది నేమ్ని ఆ విధంగా వెళ్తుందండి, ఆ నేమ్ అలాగా ఎదుగుతుంది అని చెప్పారు. సో అదే కంటిన్యూ చేస్తున్నాను సార్. ఫైనల్గా ఒక ప్రశ్న మీకు, జనరల్గా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉంటున్న యువత కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా కూడా ఈ ఎథిక్స్ లేదంటే ఈ మరికొన్ని నిబంధనలు ఇవన్నీ పాటించే చేయాలంటారా, లేదంటే వేలం వెరిగా ఏది చేసినా చూస్తున్నారు అనేది జనం మధ్య వదిలేయడమే కరెక్ట్ అంటారా? అంటే సార్ అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది చూసుకోవాలి సార్. సార్ అంటే లైక్ నా అన్వేషణ, మీరు చెప్పినట్టు నా అన్వేషణ గారు ఆయన ట్రావెల్ వీడియోస్లో ఆయన ఫాలోవర్స్ని కంటెంట్ చూసుకొని ఆయన ఎటువంటి లాంగ్వేజ్ చూసినా ఒక ఫన్నీ లాంగ్వేజ్ బేస్ని చూసుకొని ఫాలోవర్స్ అందరూ చూస్తాను, ఎవరిని తప్పట్టడానికి లేదు. సో అట్లాంటివే డ్యాన్స్ వీడియోలు చేసిన వాళ్ళకి డ్యాన్స్ టాలెంట్ ఉంటుంది, అట్లాగే మా పేజ్ రన్ చేస్తున్న వాళ్ళకి మా పేజ్ టాలెంట్స్ ఉంటాయి. సో ఫన్నీ మీమ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ టాలెంట్స్ ఉంటాయి. ఎవరిని తప్పట్టాల్సిన పని ఏంట్లేదు సార్, ఎవరికి టాలెంట్ని వాళ్ళు బయటపడుతున్నారు. మీమ్స్ క్రియేట్ చేయడం కూడా చాలా కష్టం, డ్యాన్స్ చేయడం కూడా చాలా కష్టం. డ్యాన్స్ చేయడం నాకు రాదు, మీమ్స్ చేయడం నాకు రాదు. సో అటువంటి పరిస్థితుల్లో ఎవరిని తప్పడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ సార్. ఎక్కడో మన జిల్లాలోనే ఎక్కడో మారుమూల పల్లెలో వంటలు చేసుకోవడం వాళ్ళకి మా మిగతా వాళ్ళకంటే ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారు. అయ్యో నేను ఇంత సోషల్ అవేర్నెస్తో చేస్తున్నాను, నాకు తక్కువ ఉన్నారన్న ఫీలింగ్ ఇప్పుడు రాలేదు మీకు? సార్ ఫీలింగ్ వస్తుంది సార్. వంటలు చేసుకున్న వాళ్ళకి, డ్యాన్సులు చేసుకున్న వాళ్ళకి రాష్ట్రం అంతా ఫాలోవర్స్ ఉంటారు, తెలుగు భాష వచ్చిన వాళ్ళందరూ కూడా ఫాలోవర్స్ ఉంటారు. సో శ్రీకాకుళం సిక్కోలు అంటే శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్న ప్రజలు, శ్రీకాకుళం నుండి బయట ప్రాంతాల్లో అలాగే హైదరాబాదు ఎంతోమంది వెళ్తూ ఉంటారు, అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మనకు ఏదైనా వాచ్ చేస్తూ ఉంటారు. సో మాకున్న పరిధిలో ఎంత తక్కువ వచ్చినా కూడా, రీచ్ తక్కువ వచ్చినా కూడా అదే హ్యాపీనెస్ అనే ఫీల్ అవుతాం సార్. సో ఫాలోవర్స్ ఎక్కువ వచ్చారా తక్కువ వచ్చారా అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. శ్రీకాకుళం పేజ్కి ఇప్పటికైతే 70K ఫాలోవర్స్ హైయెస్ట్. సో అలా పేజ్ ఇట్ మీన్స్ అంటే సార్ విజయనగరం, విశాఖపట్నం, అలా తిరుపతి చూసుకున్నట్లయితే ఎవరికైనా అంత టాప్ మోస్ట్లో ఉన్న విజయవాడ, వైజాగ్ వాళ్ళకి వైజాగ్ ఫర్ ఎవర్ అని ఉన్నారు, ఆయనకి 400K ఫాలోవర్స్ ఉన్నారు. అట్లా శ్రీకాకుళంకి ఇప్పుడు 70K ఫాలోవర్స్ హైయెస్ట్ ఉన్నారు. సో అట్లా ఫాలోవర్స్ ఏంటంటే కంటెంట్ ఆయన ఇప్పుడు మై శ్రీకాకుళం ఆయన 2017 నుండి ఉన్నారు కాబట్టి ఆయనకి అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఆలో శ్రీకాకుళం వాళ్ళు కూడా అలా ఉన్నారు. శ్రీకాకుళం వెదర్మ్యాన్ వీళ్ళందరూ కూడా మా ప్లాట్ఫామ్ అంతా కూడా ఒక యూనిటీగా మెయింటైన్ చేస్తాం సార్. ఆ యూనిటీని మేమందరం కూడా కొలాబరేట్ అవుతాం. ఎవ్రీ వీక్స్కి మేము కూడా వీడియోస్ షేర్ చేసుకుంటాం, మేము కూడా మాట్లాడతాం. అట్లా కొలాబరేషన్ అయ్యి మాకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చేసుకుంటాం, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మేంతో షేర్ చేసుకొని అలాగా డెవలప్ అవుతాం సార్. అంతే సార్.
ఏదేమైనా తక్కువ పరిధిలో శ్రీకాకుళం లాంటి అటు నగరము కాదు గ్రామీణ ప్రాంతం కానీ ఏరియాలో మీరు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఒక ఎథికల్ గా నడుపుతున్న ప్రస్థానం కొన్ని మిలియన్లు చేరాలని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్.